టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు అల్వాళ్లో టీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటూ తాము ఇష్టం వచ్చిన రీతిలో వివరిస్తే ఊరుకోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, సయ్యద్, సాజిద్, ప్రేమ్ కుమార్ మరియు మహిళా నాయకులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నాలుగు కోట్ల మందిని ఎక్కడానికి తీసుకొచ్చి నాయకత్వం వహించి తెలంగాణ మరి క్రెడిట్ తప్పకుండా కేసీఆర్కే దక్కుతుంది, టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఉంది. జై తెలంగాణ. ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అల్వాల్ సర్కిల్లో ఇందాక పరమేష్ గారు చెప్పినట్టు తెలంగాణ తల్లిని స్థాపించింది మన కేసీఆర్ గారు. అట్లాంటి తెలంగాణ తల్లిని అంటే ఈ తెలంగాణ తల్లి రూపం అందరి మనసులో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కొత్తగా మార్చడం ఇదంతా ఈ కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రూపాన్ని మార్చడం ఇదంతా కూడా అసలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కూడా మేము దీనికి నిరసన వ్యక్తం చేస్తూ మా తెలంగాణ తల్లికి మేము అభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో 2006లో మరి మన తెలంగాణకు ఒక శివాజీ కావాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ తల్లిని అయితే మనం ఆ రోజు మేధావి వర్గంతో అందరినీ ప్రోత్సహించిన కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ తల్లిని ఏ రూపకల్పన చేసిందో మరి ఈరోజు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ తల్లిని మార్చడం ఎంతవరకు సవాబు. మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా రోజుకోటి అంటే కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ పేరు కల్పించకుండా 100 మంది రేవంత్ రెడ్డి వచ్చినా కానీ కేసీఆర్ పేరు మార్చడం. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ ప్రజలు వచ్చి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. మరి ఆ రోజు 2004 ఈ భారతదేశంలో 2 పోరాటాలు జరిగినాయి. ఒకటి మావోయిస్టు పోరాటము 1969లోని ఆనాడు తెలంగాణ ఉద్యమం పోరాటం జరిగింది. అవి 2 ఫెయిల్ అయినాయి. దాని తదనంతరము కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని సాధించిన క్రమంలో అనేకమైన వర్గాలలోని ఒక తల్లి కావాలి మాకు, ఆంధ్ర తల్లి మాకు వద్దు, తెలంగాణ తల్లి కావాలని చెప్పి అనేక మంది మేధావులతోటి మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చర్చించి తెలంగాణ తల్లి రూపకల్పన చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఆనాడు ఏదైతే తెలంగాణ భవన్లో పెట్టిన విగ్రహం తర్వాత హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే బతికి దేశం చెప్పి కేసీఆర్ గారు మరి పోరాటానికి శ్రీకారం చుట్టినప్పుడు సిద్దిపేట బహిరంగ సభ వెళ్ళినప్పుడు తెలంగాణ తల్లిని స్వయానా కేసీఆర్ గారే ఇది నిర్మించిండు. ఆనాటి అనేక మంది మేధావులు వచ్చి నిర్మించిపోయిన చరిత్ర ఇది. తెలంగాణ భవన్ తర్వాత అల్వాల్ గడ్డ మీద తెలంగాణ తల్లి ఉన్నది. ఈరోజు చాలామంది అది మారుస్తాము ఇది మారుస్తాం అంటా ఉన్నాము. ఆయనకి తల్లి గురించే తెలియదు జనరల్గా. ఆ తల్లి ఏ పాలు తల్లి జరిగిందో కానీ తెలంగాణ తల్లిని మారుస్తూ ఉన్నాడు. ప్రపంచంలో మొన్నటికి మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిండు, ఆలిని మార్చినోడు ఉన్నాడు కానీ తల్లిని మార్చినోడు లేడు.
ఏ తల్లి అయితే 9 మాసాలు ఈ గర్భంలో పెట్టుకొని రూపకల్పన చేసి జన్మనిచ్చే కొడుకును ఆమె కాపాడతాడు. 10 సంవత్సరాల నుంచి అంతకుముందు ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ తల్లిని మేము మనసులో వచ్చుకున్నాం. మా బిడ్డలు వచ్చారు. నా బిడ్డ 9 నెలలు ఉంటుంది. 9 కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు దయచేసి చెప్తా ఉన్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉద్యమంలో అందరినీ మీది వచ్చారు. తెలంగాణ తల్లికి దండలు ఇచ్చారు. క్యాబినెట్ చెప్తా ఉన్నాం, కార్యకర్తలు చెప్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయకొచ్చిన రేవంత్ రెడ్డి ముందుగా తీసేయండి. టీడీపీతో దోస్తానం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ని అంతం చేసి టీడీపీ పార్టీని బలోపేత ప్రయత్నం చేస్తున్నది కుట్ర జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క బిడ్డ చైతన్యంగా కావాలా, మన తల్లిని కాపాడుకోవాలి. జై తెలంగాణ.